నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు టీవీ5 మరో నేత్రం. అమెరికాలో ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్కు వ్యతిరేకంగా 5 లక్షల మంది నిరసనగా రోడ్డెక్కారు. ట్రంప్ ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా అమెరికా పరిస్థితి తయారైపోయింది. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటూ ఉంది, నిరుద్యోగం పెరుగుతూ ఉంది, ప్రతీకార సుంకాలు ఏవైతే ఉన్నాయో వాటిని విరమించుకోవాలి అని ట్రంప్కి, ఎలాన్ మస్క్కి వ్యతిరేకంగా అక్కడ 5 లక్షల మంది రోడ్డెక్కారు. ఇక్కడ హైదరాబాద్ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీలో భూముల వ్యవహారం సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళింది. ఇక్కడ కూడా వేలాది మంది విద్యార్థులు HCU భూములను రక్షించాలి అని, మూగజీవాలను రక్షించాలి అని రోడ్డెక్కారు. సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అలాగే వక్ బిల్లు, సవరణ బిల్లు ఏదైతే ఉందో దానికి సంబంధించి రాజ్యసభలో, లోక్సభలో 2 రోజుల పాటు వాడివేడిగా వాదనలు ఇవన్నీ కూడా జరిగాయి. అయితే బిల్లు అయితే పాస్ అయింది. అయితే ఇవన్నీ ఇలా ఉంటే ఇవి మనకు కావాల్సింది. మన భవిష్యత్తును నిర్ణయించేది ఇది. మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని నిర్ణయించేది ఇవి. అటు విద్యార్థుల భవిష్యత్తు కావచ్చు, వక్ బిల్లు కావచ్చు, లేదంటే అమెరికాలో ట్రంప్ మన మీద ఎఫెక్ట్ పడుతుంది కదా ప్రపంచవ్యాప్తంగా, ఆ విషయం కూడా కావచ్చు. ఇవి పనికొచ్చే విషయాలు, పనికి మాలిన విషయాలపైన దృష్టి పెడతా ఉన్నారు లక్షలాది మంది సోషల్ మీడియాలో ఉన్న వీళ్ళందరూ కూడా, నెటిజన్లందరూ కూడా. ఇవి కదా కావాల్సింది, అవక్కర్లా మనకి. ఇవి కదా మనం పోస్టులు పెట్టాల్సింది, ఇవి కదా మనం పోస్టులు పెట్టి మన నిరసన గళాన్ని విలిపించాల్సింది. కానీ వారం రోజుల నుంచి సావొడేస్తూ ఉన్నారు. అదేంటంటే అలేఖ్య చిట్టి పికిల్స్. ఈ విషయం పైన స్పందించమని చాలామంది నన్ను అడిగితే, టీవీ5 ఒక బ్రాండ్ ఉంది, టీవీ5కి ఇలాంటి చిన్న చిన్న విషయాల పట్ల మేము స్పందించమన్నాం. మరో నేత్రం షోకి ఒక గౌరవం ఉంది, ఈ విషయాల పట్ల నేను స్పందించనని కూడా చెప్పా. కానీ ఇప్పుడెందుకు స్పందిస్తూ ఉన్నాను అంటే, ఎప్పటికీ కూడా ఆపలేదు. కొంతమంది నెటిజన్లకి కొంత కళ్ళు తెరిపించే వ్యవహారం ఉంది కాబట్టి నేను ఈ షో చేస్తూ ఉన్నా. అదే కాకుండా ప్రభుత్వం ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ పైన కూడా అధికారులు కొంత దృష్టి పెట్టారు. ఇలా ఇన్కమ్ ట్యాక్స్లు ఎగ్గొట్టో, GST లేకుండానో లక్షల రూపాయలు, కోట్లాది రూపాయల బిజినెస్లు ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళపైన కూడా పచ్చళ్ళని, కారప్పుళ్ళని, అవని ఇవని కొన్ని ఉన్నాయి, స్వీట్లని, పోతరేకులని, ఇలా ఏమాత్రం ఫుడ్ సేఫ్టీ అధికారుల పర్మిషన్ లేకుండా FSSAI ఇవన్నీ కూడా వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వాటిపైన అలేఖ్య చిట్టి పికిల్స్ వల్ల అధికారులు దృష్టి పెట్టారు. అందుకనే వీడియో చేస్తూ ఉన్నా. అసలు ఎవడి గోల వాడితే సోషల్ మీడియాలో, ఎవడి గోల వాడితే అలేఖ్య చిట్టి పికిల్స్ ఒకరోజు మాట్లాడుకుంటే సరిపోయేది. వారం రోజులు అవసరమా, ఇంకా అవసరమా నాకు అర్థం కావట్లేదు. ఒకసారి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే 3 అక్క చెల్లెళ్ళు, రమ్య, సుమ, అలేఖ్య. ముగ్గురు సోషల్ మీడియాలో పాపులరు. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళ ఫాలోవర్స్ అంటే వాళ్ళ అందచందాలు చూసి ఫాలో అయ్యేవాళ్ళు ఎక్కువ కదా సోషల్ మీడియాలో. మంచి మాటలు వాళ్ళు చెప్తే ఎవరు చూస్తారు చెప్పండి? కాదు. హాఫ్ డ్రెస్లు వేసుకొని చూస్తే సోమా ఖర్చుకుంటూ చూసుకుంటూ ఫాలో చేసేవాళ్ళు, కామెంట్లు పెట్టేవాళ్ళు, ఈ బ్యాచ్ ఎక్కువ సోషల్ మీడియాలో. సో వాళ్ళ అందచందాలు ఏవో చూపించి మొత్తానికి ఫాలోవర్స్ సంపాదించుకున్నారు. తెలివిగా ఏం చేశారు వాళ్ళు? మొదట్లో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారంట, అవి పక్కన పెట్టారు. ఆ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల ద్వారా వచ్చిన డబ్బులతో పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేశారు. సో ఆ పచ్చళ్ళ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. బాగానే సంపాదించారు. 3 అక్క చెల్లెలు కూడా బాగానే సెటిల్ అయ్యారు. తండ్రి ఎప్పుడో చనిపోయారట, తల్లి మాత్రం ఉంది. ఏ మాట కామాట కష్టపడి పైకి వచ్చారు వాళ్ళు. ఊరకనే ఫాలోవర్స్ ఏమి రారు కదా. సరే, అందచందాలు చూపించారా వేరే వ్యవహారం. సో వీళ్ళలో రమ్య కంచర్ల అనే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఎక్కువగా ప్రమోషన్ చేస్తూ ఉంటుంది. రకరకాల డ్రెస్సులు, హాఫ్ డ్రెస్సులు ఇవన్నీ కూడా వేసి డాన్సులు అవి ఇవి వేస్తూ కొంత ఈ పచ్చళ్ళ ప్రమోషన్ చేయడం. మొత్తగానే పచ్చళ్ళ బిజినెస్ బాగానే సాగుతూ ఉంది. కొద్ది రోజుల క్రితం పచ్చళ్ళ కోసమని ఒక వ్యక్తి హాయి పెట్టడం, పచ్చళ్ళ రేట్లు వీళ్ళు వెంటనే పెట్టడం. ఇదేందండి ఇంత రేట్లు ఉన్నాయి, పచ్చడి హాఫ్ కేజీ 750 ఉంది, కేజీ అంటేనే ఉన్న 2.5 నుంచి 3,000 దాకా ఉంది అంటే బూతులు తిట్టింది అలేఖ్య చిట్టి అనే ఒక పెద్ద, అనుకుంటా ముగ్గురులో పెద్ద ఆవిడ. ఏమని తిట్టింది? దారుణం ఈ వ్యాఖ్యలు మాత్రం. ఇవి మాత్రం క్షమించరాని వ్యాఖ్యలు. తల్లిని కూడా తిట్టేసింది ఆవిడ. బండ బూతులు అంటే మగాళ్ళు కూడా తిట్టరు అన్ని బూతులు. ఆ విధంగా తిట్టేసింది. నువ్వు 3,000 పెట్టి పచ్చడే కొనలేకపోతా ఉన్నావు, రేపు నీ పెళ్ళానికి బంగారం ఎలాగ ఉంటావు, చీరలు ఎలాగ ఉంటావు, నీ లవర్కి బంగారం ఎలాగ ఉంటావు. నువ్వు ఇలాగే ఉంటే నీ పెళ్ళాను నీ వదిలేసిపోయిద్ది, నీకు లవర్ ఉంటే లవర్ వదిలేసిపోయిద్ది. ముందు సంపాదించడం నేర్చుకో అని దారుణమైన వ్యాఖ్యలు. అతను ఏం చేశాడు? హర్ట్ అయ్యాడు. ఆ వాయిస్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా వార్ నడుస్తూనే ఉంది. అదే కాకుండా ఒక మహిళకు కూడా ఇదే విధంగా రిప్లై ఇచ్చింది ఆ అలేఖ్య చిట్టి అనే ఆ యువతి. ఏమని అంటే, నువ్వేంది ఇంత రేటు ఉందని చెప్పేసి అంటా ఉన్నావు, 4 ఏళ్ళు వెళ్ళి పాచి పని చేసుకో, నువ్వు ఇదే కొనలేకపోతే ఎలాగా అని చెప్పేసి అని పాపం ఆ మహిళను కూడా తిట్టింది.
నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుంది. వ్యాపారం చేసుకునేటప్పుడు నోటిని అదుపులో పెట్టుకోవాలి. ఏ వ్యాపారమైనా, కోట్లాది రూపాయల బంగారం వ్యాపారమైనా సరే. మీరు బంగారు షాప్కి వెళ్తే ఏం చేస్తారు? వాళ్ళు డోర్ దగ్గర నుంచి దండాలు పెడతారు. కస్టమర్లే దేవుడు కదా, మర్యాదగా తీసుకెళ్తారు, పాపం కూర్చోబెడతారు, కూల్ డ్రింక్ ఇస్తారు. సో కస్టమర్ దేవుడు కాబట్టి కస్టమర్ని గౌరవించాలి. కాబట్టి కోట్లాది రూపాయల వ్యాపారం చేసేవాళ్ళు కూడా గౌరవిస్తారు. మరి పచ్చళ్ళ వ్యాపారం చేసేవాళ్ళు వీళ్ళు గౌరవించాలి కదా. మీ ఫాలోవర్స్ లేకపోతే మీరు ఎక్కడున్నారు? మీ పచ్చళ్ళు ఆ జనాలు కొనకపోతే ఫాలోవర్స్, మీ ఫాలోవర్సే కదా కొనేది, వాళ్ళే కదా పబ్లిసిటీ చేసేది. వాళ్ళు లేకపోతే మీరు ఎక్కడున్నారు? గౌరవించాలి కదా. కస్టమర్లే దేవుడు కదా. మీరు ఈరోజు స్థాయిలో ఉన్నారంటే ఈ స్థాయిలో ఫాలోవర్స్ని సంపాదించుకుని బాగా డబ్బులు కూడా వ్యాపారం ద్వారా సంపాదించుకుని వాళ్ళే కదా ఖచ్చితంగా దేవుళ్ళే. కస్టమర్కి ఒక కోపం వస్తుంది, మనమే కంట్రోల్ చేసుకోవాలి. వ్యాపారం చేసుకునే వాళ్ళం కదా, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి ఎందుకు ఈ రేట్లు ఉన్నాయి అనేది. మేము క్వాలిటీ వాడుతూ ఉన్నాము ఇదంతా కూడా. కానీ బూతులు తిట్టడం, అమ్మని భార్యని తిట్టడం ఎంత దుర్మార్గం చెప్పండి, ఎంత దుర్మార్గం. దీంతో నెటిజన్ల నుంచి తీవ్రమైన స్పందన రావడానికి కారణం ఏంటి అంటే తల్లిని తిట్టడం, బూతులు తిట్టడం, కస్టమర్ని ముఖ్యంగా తిట్టడం వల్ల నెటిజన్ల నుంచి ఇంత ఆగ్రహం వ్యక్తమైంది. సో ఈ ఆగ్రహంలో ఎలాంటి తప్పు లేదు, నేను కాదనను. అలెక్య చిట్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ ఎవరైతే ఉన్నారో సారీ చెప్పాలి, క్షమించాలి అని ఖచ్చితంగా 100% కరెక్టే, క్షమాపణ చెప్పాలి. అయితే అలెక్య తర్వాత సారీ చెప్పింది. ఆ ఇద్దరు చెల్లెలు కూడా వీడియోలు విడుదల చేశారు. ఏదో ఎవరికో పెట్టబోయి ఇంకెవరికో పెట్టాము, ఇవన్నీ నమ్మే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే కవర్ చేసుకునే ప్రయత్నాలు అవన్నీ కూడా అర్థమైపోతూ ఉంది. సో మొత్తంగా ఇప్పుడు ఐసీయూలో ఉందట ఆవిడ. హై బీపీ వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, అలెక్య ఆరోగ్యం పాడైందట, ఐసీయూలో ఉందట. సో నేనేమంటానంటే క్షమాపణ చెప్పేశాక ఇక వదిలేయడం మంచిదేమో అనిపిస్తూ ఉంది. వాళ్ళు మాట్లాడిన మాటలు తప్పు, బూతులు తిట్టడం 100% తప్పు. దానివల్ల వాళ్ళు బిజినెస్ కూడా క్లోజ్ అయిపోయింది, వాట్సాప్ గ్రూప్ అంతా కూడా క్లోజ్ అయిపోయింది, వెబ్సైట్ కూడా క్లోజ్ అయిపోయింది. బహుశా పచ్చళ్ళ వ్యాపారం కూడా కంప్లీట్లీ క్లోజ్. ఒక ఇద్దరు కస్టమర్లను తిట్టడం వల్ల ఏకంగా వాళ్ళ వ్యాపారమే ఎత్తేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఏదైతే తప్పు చేశారో, ఏదైతే తప్పుగా మాట్లాడి బూతులు తిట్టారో దానికి ఆల్రెడీ శిక్ష పడిపోయింది. వ్యాపారం క్లోజు, ఆరోగ్యం పాడైపోయింది. ఇక చాలు అనేది నా ఉద్దేశం. ఎంత కాదనుకున్న ఆడపిల్లలు అతిగా మాట్లాడారు, క్షమాపణ చెప్పారు, నష్టపోయారు. ఇక చాలు, ఆడపిల్లలు కదా, మనం ఎంతని ఇక సాగదీస్తాం, ఎంతగానో వాళ్ళని వేధిస్తాం. అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా ముగ్గురు ఆడపిల్లలు బాగానే ఉంటారు, అందంగా ఉంటారు. ఎంతమంది వాళ్ళనే అభ్యంతరకరంగా మెసేజ్లు పెట్టుంటారు, టార్చర్ చేసి ఉంటారు. మనం అది కూడా చూడాలి కదా. ఒక కామెంట్ అయితే పచ్చళ్ళ రేటు పక్కన నీ రేట్ ఎంతో చెప్పు అన్నాడు. మరి ఇది కూడా తప్పే కదా. కస్టమర్లు అందరూ మంచోళ్ళు మనం చెప్పలేం, వీళ్ళలో కూడా దుర్మార్గులు దుష్టులు ఉన్నారు. ఆడపిల్ల అందంగా ఉంది, మంచి డ్యాన్స్ చేస్తూ ఉంది, నీ రేట్ ఎంత, తప్పు కదా, అది కూడా తప్పే. సో ఇటు నుంచి తప్పు ఉంది, అటు నుంచి తప్పు ఉంది. ఎవరో ఇద్దరు ముగ్గురు ఉంటారు ఇలాంటి ఎదవలు కొంతమంది. సో ఆ విధంగా వాళ్ళు కూడా కొంత టార్చర్ ఇదంతా కూడా అనుభవించి వ్యాపారం చేస్తూ ఉన్నారు. అది కూడా మనం గమనించాల్సిన అంశం. తండ్రి తోడు లేకపోయినా ముగ్గురు ఆడపిల్లలు ఏదో విధంగా కష్టపడి నిలదొక్కున్నారు, ఒక వ్యాపారం పెట్టుకున్నారు. సో తప్పు చేశారు, శిక్ష అనుభవించారు, ఇంతవరకైతే వదిలేయాలి. ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు అందచందాలు ఎరవేసి పచ్చళ్ళు అమ్ముకోవడం అనేది కూడా కరెక్ట్ కాదేమో. సోషల్ మీడియాలో ఈ జాడ్యం ఎక్కువైపోయింది. అందంగా కనిపించవచ్చు, తప్పు లేదు. నువ్వు ఈ బట్టలు వేసుకోవాలి, ఇలాగే ఉండాలని చెప్పడానికి మనం ఎవరని చెప్పండి. వాళ్ళ ఇష్టం వాళ్ళది. గౌరవంగా రీల్స్ అవి ఇవి చేసుకుంటే బాగుంటుంది, విడిగా చేస్తే ఇది ఈ విధంగా తిడతారు. అందంగా కనిపించడం తప్పు లేదు, అందంగా కనిపించడానికి అసహ్యంగా కనిపించడానికి చాలా తేడా ఉంది. అందంగా కనిపించడానికి అసభ్యంగా కనిపించడానికి కూడా చాలా తేడా ఉంది. ఈ లైన్ తెలుసుకుంటే మంచిది రీల్స్ చేసేవాళ్ళు. నేను పదే పదే చెప్తూ ఉంటా, మీ ఇంట్లో మీకు ఒక అన్న ఉంటాడు, తమ్ముడు ఉంటాడు, తండ్రి ఉంటాడు, భర్త ఉంటాడు, పిల్లలు ఉంటారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని టైంపాస్కి చేసుకోవడంలో వీడియోలు తప్పులేదు. అసభ్యంగా చేయడం మాత్రం ఖచ్చితంగా తప్పే. అందచందాలు ఎరవేసి ఏదో చేసేద్దాం, ఫాలోవర్స్ని పెంచుకుందాం, ఫాలోవర్స్ పెరిగాక బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేద్దాం. చూశారు కదా, ఎవరైతే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారో టీవీ తారలు, సినిమా తారలు అందరూ కూడా కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు. పరువంతా పోయింది, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు, రేపు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. సో ఎవరైతే మీకు ఫాలోవర్స్ వచ్చారో, కస్టమర్లు వచ్చారో వాళ్ళని దేవుళ్లాగా భావించాలి తప్పించి వాళ్ళని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేద్దాం, వాళ్ళని తిట్టేద్దాం అనుకుంటే కుదరదు. ఇంకో విషయం కూడా, ఈ ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబ్లో కానీ యూట్యూబర్లు ఎలా ఉంటారు అంటే ఫాలోవర్స్ పెరిగేదాకా అయ్యా బాబు అంటూ ఉంటారు. ప్లీజ్ ఫాలో అవ్వండి, నేను కష్టపడతా ఉన్నాను, ఫాలో చేయండి అని. వన్స్ ఒక్కసారి లక్షల్లో మిలియన్స్లో ఫాలోవర్స్ వచ్చాక రెచ్చిపోతారు. వాళ్ళని ఈ స్థాయికి తీసుకొచ్చిన ఫాలోవర్స్ని, వాళ్ళకి ఈ స్థాయికి తీసుకొచ్చిన సబ్స్క్రైబర్ని తిట్టేస్తారు. ఇలాగే వాళ్ళే కదా మనం ఈ స్థాయిలో ఉన్నాం అనుకోరు. అహం పెరుగుతుంది, పొగర పెరుగుతుంది, తాము ఎక్కడి నుంచి వచ్చామో మూలాలు మర్చిపోతారు. చాలామంది అలా మర్చిపోయే దెబ్బ అయిపోయారు వీళ్ళలాగా.
సో ఎవరైతే యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారో ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ వీళ్ళు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ఫాలోవర్స్ లేకపోతే మీరు లేరు, మీ కస్టమర్ లేకపోతే వ్యాపారాలు ఎవరైతే చేసుకుంటూ ఉన్నారో ఈ ఫేమస్ ద్వారా అది కూడా లేదు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో ఈ అంశానికి వస్తే ఇక అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళు దాదాపుగా బిజినెస్ క్లోజ్ అయినట్టే. అయితే వీళ్ళు వ్యాపారం చేయాలంటే మరి విదేశాలకు కూడా వీళ్ళు పచ్చళ్ళు పంపిస్తూ ఉన్నారట. మరి జిఎస్టీ తీసుకున్నారా, కడుతున్నారా లేదా, ఆదాయ పన్ను కడుతున్నారా లేదా, ఫుడ్ సేఫ్టీ అధికారుల పర్మిషన్ ఉందా లేదా, ఇవన్నీ కూడా ఆరాధిస్తూ ఉన్నారు. వీళ్ళే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది పచ్చళ్ళ బిజినెస్ చేస్తూ ఉన్నారు. అంటే ఇంట్లోనే పచ్చళ్ళు తయారు చేసి ప్యాకింగ్ చేసి పంపిస్తూ ఉన్నారు. వీళ్ళకి అధికారుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడా అనుమతులు ఉండవు, జిఎస్టీలు ఉండవు, ఇన్కమ్ ట్యాక్స్లు ఏమీ ఉండవు. కొంతమంది భారీ స్థాయిలో చేస్తూ ఉంటే కొంతమంది చిన్న చిన్నవి చేస్తూ ఉన్నారు. స్వీట్ల బిజినెస్, నేను చెప్పా కదా పూతరేకుల బిజినెస్. సో వీళ్ళ వల్ల వాళ్ళకు కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఫుడ్ సేఫ్టీ అధికారుల నామ్స్ ప్రకారం వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఇలాంటి బిజినెస్లు చేసుకోవడం మంచిది. మనం రోడ్డు మీద అట్లా వేస్తూ ఉంటారు, ఇడ్లీ వేస్తూ ఉంటారు, వాళ్ళకేం పర్మిషన్లు ఉండవు. మహా అయితే ఫుడ్ ఇన్స్పెక్టర్ వస్తే ఒక లంచం ఇస్తారు, పంపించేస్తారు. వ్యవస్థ అలా ఉందనుకోండి. సో ఎందుకు వెళ్తాం మనం, ఎందుకు తింటాం, నమ్మకంతో తింటాం, టేస్ట్ బాగుంటే తింటాం, ఇవన్నీ చూడం. బట్ ఉండాల్సిన అవసరం ఇప్పుడు కనిపిస్తూ ఉంది. పచ్చళ్ళు తయారు చేస్తూ ఉన్నారు, మరి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏంటి, ఎక్స్పైరీ డేట్ ఏంటి, ఇలాంటివి ఏమైనా పాటిస్తూ ఉన్నారంటే చాలామంది పాటించట్లా. ఏదో బాక్స్లో పెడతారు, ప్యాక్ చేస్తారు, పంపించేస్తారు. దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఏమేమి వాడారు, ఎంతెంత వాడారు, ఈ పచ్చడి తినడం వల్ల వచ్చే క్యాలరీస్ ఏమైనా ఉన్నాయా, విటమిన్స్ ఏమైనా ఉన్నాయా, అలాంటివి ఏమీ లేవు. అలా సాగిపోతూ ఉంది. ఈ మధ్యకాలంలో ప్రతి వాళ్ళు పచ్చళ్ళ బిజినెస్ చేస్తూ ఉన్నారు. ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ వల్ల ఈ వ్యవహారం అంతా కూడా బయటపడింది. తీగలాగితే డొంకలాగా మొత్తం మీద కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు దృష్టి పెడుతున్న పరిస్థితి ఉంది. పెద్ద పెద్ద హోటల్లోనే హైదరాబాద్, విజయవాడ లాంటి ప్రాంతాల్లో ఫ్రిడ్జ్లో పెట్టేసి కుళ్ళిపోయిన మాంసాన్ని అప్పటికప్పుడు కస్టమర్, మనం వంటగదిలో చూడం కదా, కుళ్ళిపోయిన మాంసానికి ఆ రంగులేసి ఈ రంగులేసి దాన్ని బాగా మ్యారినేట్ చేసి బాగా వేపి తీసుకొచ్చి పెడతారు. మనం లొట్టలు వేసుకొని తింటాం. మన ఇంట్లో ఈ రోజు కూడా రేపు తినం. హోటల్ మాత్రం పాచిపోయిన మాంసాన్ని తీసుకొచ్చి పెడితే మాత్రం లొట్టలు వేసుకుంటూ తింటాం. అలా ఉంది పరిస్థితి. వాళ్ళ అధికారులు దాడులు చేస్తే పెద్ద పెద్ద హోటల్లో కూడా బయటపడింది. మరి పెద్ద పెద్ద హోటల్లోనే ఇలా ఉన్నాయంటే మరి పచ్చళ్ళ బిజినెస్ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడో పచ్చళ్ళు తయారు చేస్తారు, మనకు తెలియదు, మనం చూడం, ఏంటి పరిస్థితి? సో అలేఖ్య చిట్టి పికిల్స్ వల్ల ఇలా రకరకాలవన్నీ కూడా బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. ఇంకోటి చెప్తా, పచ్చళ్ళు తింటే గర్భం రాదయ్యా, పచ్చళ్ళు తింటే అందం రాదు, పచ్చళ్ళు తింటే గర్భం రాదు. ఏదో ఎప్పుడో కొంచెం టేస్ట్ కోసం తినాలి, ఇంకా గ్యాస్ట్రిక్ వస్తుంది, గ్యాస్ వస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం దుమారు. ఇక ఆపేయడం మంచిది. చాలా ముఖ్యమైన అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆ భూమి మీద వివాదం నడిచింది కదా, ఎంతమంది పోస్టులు పెట్టారు చెప్పండి, ఎంతమంది ఇంత వేగంగా స్పందించారు. అలేఖ్య చిట్టి పికిల్స్ మీద, ఆ ఆడపిల్లల మీద ఉన్న దానికి ఇంట్రెస్ట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద లేదు వీళ్ళందరికీ కూడా. అది రాష్ట్ర ప్రభుత్వ భూమా, కేంద్ర ప్రభుత్వ భూమా, యూనివర్సిటీ భూమా, అటవీ భూమా కాదు ఇక్కడ సమస్య. అది వన్యప్రాణులు ఉంటున్న భూమి. జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, తాబేళ్లు ఉన్నాయి, చాలా సరీసృపాలు ఉన్నాయి, సహజ సిద్ధంగా ఏర్పడిన అక్కడ కొలం లాంటివి ఉన్నాయి. ఏమైపోయిందంటే పరిస్థితి, వాటి స్థలాల్ని వాటిని మనం ఆక్రమించేస్తూ ఉన్నాం. వాటి జనాభా తగ్గిపోతూ ఉంది. మనం మాత్రం వాటి అడవుల్ని, వాటి స్థలాల్ని ఆక్రమించుకుంటూ మనం మాత్రం కాంక్రీట్ జంగిల్ పెంచేస్తూ ఉన్నాం. అంటే జంగిల్ని తగ్గించేస్తూ ఉన్నాం, కాంక్రీట్ జంగిల్ పెంచేసుకుంటూ ఉన్నాం. వాటినేమో తరిమేస్తూ ఉన్నాం, మనమేమో ఆక్రమిస్తూ ఉన్నాం. హైదరాబాద్లో 400 ఎకరాలు ఐటీ సంస్థలకు ఇవ్వాలి అంటే వేలం వేయాలని ఇంకెక్కడా లేదా, ఇంకెక్కడా లేదా, అదే దొరికిందా? అనవసరమైన వివాదం కదా ఇది. రేవంత్ రెడ్డి గారి సర్కారు ముందుగా ఒక హింట్ ఇవ్వాల్సింది, ఇలా అనుకుంటున్నామని ఒక ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సింది. హడావుడిగా వెళ్ళిపోయి 100 జేసీబీలు పెట్టి 100 ఎకరాలు కొట్టేసి విమర్శలు వచ్చి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సుప్రీంకోర్టు ముట్టుకాయలేసి సుప్రీంకోర్టు స్టే ఇచ్చి, సో ఒక పెద్ద అంశం మీద నిర్ణయం తీసుకునే ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేసి తద్వారా వ్యతిరేకత వస్తుందా లేదంటే సానుకూలత వస్తుందని ముందుకెళ్ళడం మంచిదేమో. ఎందుకంటే ప్రజలందరికీ కూడా రిజిస్టర్ అయింది రేవంత్ రెడ్డి గారి సర్కారు ఉద్దేశం, లక్ష్యం ఏంటి అనేది. డబ్బులు లేవు, అది అర్థం కాలేదు. ప్రజలందరికీ రిజిస్టర్ అయింది ఏందో తెలుసా? ఆ జింకలు, ఆ నెమళ్ళు. అవతార్ సినిమా ఉంటుంది కదా, క్లైమాక్స్లో అవతార్ గ్రహం పైన పెద్ద పెద్ద జేసీబీలతో వెళ్ళి వాళ్ళ గ్రహాన్ని నాశనం చేస్తారు, చెట్లు కొట్టేస్తారు, జంతువులన్నీ పరిగెడుతూ ఉంటాయి, అవతార్లు పరిగెడుతూ ఉంటారు, పాపం పోరాటం చేస్తారు వాళ్ళందరూ కూడా. బట్ అక్కడ జంతువులు పోరాటం చేయలేవు కదా, జింకలు. సేమ్ అదే సీన్ కనిపించింది అవతార్ సీన్ హెచ్సియులో. వాళ్ళ తరపున విద్యార్థులు పోరాటం చేశారు. రాజకీయాల జోలికిన వెళ్ళల్లా. నాకు కనిపించింది జింకలు, నెమళ్ళు మాత్రమే, వాటి ఆవాసం మాత్రమే. సో ఆ విధంగా అలాంటి వాటి మీద స్పందించకుండా ఇలాంటి పచ్చళ్ళు, కారాలు అవసరం లేదు. స్పందిస్తే స్పందించారు, ఒక 2 పోస్టులతో అయిపోవాలి. వారం 10 రోజులు సాగదేకూడదు ఇదంతా కూడా. తప్పు చేశారు, క్షమాపణ చెప్పారు. ఇలాంటి వాళ్ళు మరికొంతమందికి గుణపాఠం ఇదంతా కూడా.
ఇక ఆపేయడం మంచిదనేది నా ఉద్దేశం. ఈ వీడియో పైన అలేఖ్య చెట్టి పికిల్స్ హెచ్సియు వివాదం పైన మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి.